ముందుగా చాలా థ్యాంక్స్. ఈరోజు చాలా ప్రెస్ మీట్లు ఉన్నాయి మీకు, అయినా సరే పాప అన్నింటిలో పాల్గొని మళ్ళీ కరెక్ట్గా బాగా ఆకలి వేస్తున్న టైంలో అయినా సరే కూర్చున్నారు. సో చాలా చాలా థ్యాంక్స్. సో 1992 నా ఫస్ట్ ఫిల్మ్ డెబ్యూ లాఠీ. ఇప్పటికి ఆల్మోస్ట్ 34 years అయిందనుకుంటాను. ఇది నా 14వ సినిమా. కానీ నా మొదటి సినిమాకి ఎలా అయితే నర్వస్గా ఫీల్ అయ్యానో అలా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఒక కొత్త కథని కొత్తగా చెప్పాలని ప్రయత్నించాను, నా శాయశక్తిలో ప్రయత్నించాను. ఖచ్చితంగా దాన్ని మీరు ఆదరిస్తారని, నేను ఎలా ఫీల్ అయ్యి ఒక ఎమోషనల్గా తీసానో అంతే ఎమోషన్ మీకు కూడా కలగజేస్తానని గట్టిగా నమ్ముతున్నాను. నేను ఎప్పుడు కూడా ప్రేక్షక దేవుళ్ళనే నమ్ముతాను. వాళ్ళ టైంకి, వాళ్ళ డబ్బుకి, వాళ్ళ విజ్ఞతకి వాల్యూ ఇస్తాను. ఈ మూడు మళ్ళీ మళ్ళీ దృష్టిలో పెట్టుకొని, ఒళ్ళు దగ్గర పెట్టుకొని యూఫోరియా అనే సినిమా తీశాను. ఖచ్చితంగా మీ టైంను వృధా చేయను, మీ డబ్బుని వృధా చేయను, మీ విజ్ఞతకి పెద్దపీట వేశాను. ఖచ్చితంగా ఈ యూఫోరియా అనేది ఆ స్థాయిలోనే మీకు నచ్చుతుందని నమ్ముతున్నాను. అలాగే అంటే ఈ సినిమా పేపర్ మీద బడ్జెట్ లెక్కలేసుకుంటే నిన్న చూసిన కొంతమంది మిత్రులు, ఏంటి సార్ డబ్బులు అలా పెట్టేశారు అని మన ఇండస్ట్రీ మిత్రులు అన్నారు. కానీ అంటే ఈ కథకి ఎలా పెట్టాలో అంతా పెట్టేశారు. కానీ ఇండస్ట్రీలో ఏ ప్రొడ్యూసర్ మాత్రం ఈ సినిమా తీయడండి. ఎందుకంటే ఈ సినిమాకి ఇంత ఖర్చు, ఇంత టెక్నికల్ వాల్యూస్ తోటి, ఇంత ఎక్స్పర్టైజ్తో చెప్పాలి. బట్ అది కొత్త వాళ్ళ మీద చెప్పాలి. సో కొత్త వాళ్ళ మీద చెప్పినప్పుడు మనకు బడ్జెట్ బ్యారేజీలు ఉంటాయి. అలాంటివి మీరు అవేమీ పట్టించుకోకుండా సినిమా కథని ఎలా అయితే నమ్మారో, మీరే కాదు మీ ఫ్యామిలీ మొత్తం కూడా నమ్మి ఈ సినిమాని అంటే ఒక మీకు ఫ్యామిలీ ప్రొడక్ట్ లాగా తీశారు మీరు. అది ప్రతి ఫ్రేమ్లోనూ కనిపించింది. నిజంగానే ఈ సినిమా అంటే ఒక మాకు చాలా కొత్త అనుభూతిని ఇచ్చిందని చెప్పి వాళ్ళు మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. నేను ఎక్కువ ఇంకా చూడబోయే ముందు వాళ్ళ కామెంట్స్ చెప్పడం సరికాదు, అందుకనే వాటి గురించి ఎక్కువ చెప్పడం. మేము ఈవినింగ్ మీ అందరూ కూడా చూడబోతున్నారు. ఇంకా ఆర్టిస్టుల విషయానికి వస్తే, ముందు సారా అర్జున్ ఈ కథకి ఆత్మ, ఒక సోల్. ఆ అమ్మాయి ఆ క్యారెక్టర్కి సారా అర్జున్ ఉంటేనే తీద్దామని డిసైడ్ అయ్యాను. రేపు పొద్దున్న